రాష్ట్రంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వం రేషన్ డీలర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎండియు వ్యవస్థను తీసుకుని వచ్చింది. దానివల్ల గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజానీకం చాలా ఇబ్బందులు పడ్డారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఎండియు వ్యవస్థను తొలగించి పాత విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి సెక్రటరీపల్లి మండల డీలర్స్ అధ్యక్షునిగా కోరుచున్నాను. నా పేరు కొమ్ముల వెంకట సత్యప్రసాద్, సెక్రటరీపల్లి మండల డీలర్స్ అధ్యక్షులు. గత ప్రభుత్వంలో ఈ రేషన్ వ్యాన్లు ప్రవేశపెట్టారు. వాటి వల్ల లబ్ధిదారులకు పెద్దగా ప్రయోజనం కలిగిందంటే కలగలేదని చెప్పాలి. ఇంటి గుమ్మంలోకే రేషన్ అని చెప్పారు, కానీ ఆ సందర్భం ఎక్కడా కూడా జరగలేదు. ఈ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో ఆ వెహికల్స్ ఎక్కడో కార్నర్లో పెట్టడం, అక్కడేమో ఆయా లబ్ధిదారులు ఈ నిత్యావసర వస్తువుల కోసం వచ్చి పడుగోలు పట్టడం, ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. కానీ గతంలో ఈ రేషన్ షాపులు విధానాన్ని పునరుద్ధరిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తాం. అంతేకాకుండా ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలియవస్తుంది. దీనికి సంబంధించి ఉదయం 7 గంటల నుంచి అలాగే మధ్యాహ్నం 12 గంటల వరకు, 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఈ రేషన్ ఇచ్చే విధానం ఉండేది. దీనికి సంబంధించి కూలి పనులు చేసుకునే నిరుపేదలందరూ కూడా వారి పనులు చేసుకుని వచ్చి ఆ రేషన్ తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడు లేని ఎక్కువ శాతం ఈవేళ కేంద్ర ప్రభుత్వం 39 రూపాయలు కొనుగోలు చేసి ఉచితంగా ఈ బియ్యం ఇస్తుంది. ఈ బియ్యాన్ని కొంతమంది బయటికి దీన్ని విక్రయాలు చేస్తున్నారు. విక్రయాలు చేయటం వల్ల పేద ప్రజలకు పెద్దగా ప్రయోజనాలు కనిపించట్లేదు. ఎవరైతే ఈ బియ్యాన్ని అమ్మకాలు కొనసాగిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. అంతేకాదు గతంలో కూడా ఈ డీలర్స్ మీద కూడా ఈ బియ్యాలని తరలిస్తారని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి. వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునే విధానం అవలంబించి ఈ రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడం వల్ల ఈరోజు మంచి ప్రయోజనం ఉంటుందని చెప్పి, అదేవిధంగా ఈ రేషన్ షాపుల విధానాల్లో పర్యవేక్షణ కోసం దానికి సంబంధించి ఫుడ్ అడ్వైజరీ కమిటీ మెంబర్స్, అలాగే స్థానిక అధికారులు వీరందరూ కూడా పర్యవేక్షించే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా కొనసాగిస్తే ఇవాళ పారదర్శకంగా ఏవైతే రేషన్ దుకాణాల వద్ద నిత్యావసర పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెప్పి అభిప్రాయం వ్యక్తపరుస్తున్నాం.